ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు కదా, ఎట్లా మొన్న రీసెంట్ కూడా అబ్రాడ్ కూడా వెళ్ళారు కంపెనీస్తో మాట్లాడడానికి. ఎట్లా ఉండబోతుంది అంటారు ఐటీ సెక్టర్ మన ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా ఐటీ సెక్టర్కి సంబంధించి ఏం లేదు. ఇప్పుడైతే నారా లోకేష్ గారు అయితే చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఐటీ సెక్టర్. ఇప్పుడు మన అమరావతిలో కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి చాలా ల్యాండ్ అనేది కంపెనీస్ కానీ శాంక్షన్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మా బ్యాచ్ కాదు కానీ మా ఫ్యూచర్ అప్కమింగ్ బ్యాచెస్కి మాత్రం ఆంధ్రప్రదేశ్ ఒక టెక్నాలజీ హబ్ అయిపోద్ది, అమరావతి ఒక టెక్నాలజీ హబ్ అయిపోద్ది. ఆయన అలా క్రియేట్ చేస్తారని ఈ 5 years లో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు ఎక్కడే ఉండి జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటారా లోకేష్ ద్వారా? ఉండిద్ది, హ్యాపీగా ఉండిద్ది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏ ఉద్యోగం కావాలన్నా ప్లేస్మెంట్స్ ఎక్కడ వస్తున్నాయి? అయితే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే. ఆంధ్రాలో ఎక్కడ ఉన్నాయి కంపెనీస్? ఒక్క కంపెనీ చెప్పండి. వైజాగ్లో మొన్న వచ్చింది TCS, ఇన్ఫోసిస్. అది కూడా ఎవరు తెచ్చారు? ఆయనే తెచ్చారు. సో ఆయన రావడం అయితే నాకైతే చంద్రబాబు నాయుడు జాబ్ ఆపర్చునిటీస్కి, నారా లోకేష్ గారు జాబ్ ఆపర్చునిటీస్కి